లేట్ గానా వచ్చేది? నేను వచ్చి 1 అవర్ అయింది. అవరే కదా. ఏమైంది? మంచి మూడ్ లో ఉన్నారు. ఆ మూడినే ప్రాబ్లం. మన ఇద్దరం సంతోషంగా ఉండటాన్ని ఎవడో వీడియో తీసి డబ్బులడికి బెదిరిస్తున్నాడు. రాస్కెల్. ఏమంటున్నారు? ఏ ఊళ్ళో కూర్చొని తినిపిస్తావేంటి? అయ్యో సారీ. మోహన్ చూడు. యా నీ వాట్సాప్ చూడు వసంత్. ఎవరా నువ్వు? చూస్తే నువ్వే నాకు కాల్ చేస్తావు. ఏమండి మంచినీళ్ళు? హలో, ఏం కావాలరా నీకు? మనీ. ఎంత? 5 కోట్లు. ఇవ్వనంటే ఏం చేస్తావురా నువ్వు? ఇవ్వకుంటే ఏం చేస్తానో నీకు బాగా తెలుసు. రెడీ చేసి ఫోన్ చేయి. ఓకే? నెట్లో గిట్లో వచ్చిందంటే పరువు పోతుంది. నేను ప్రాణాలతోనే ఉంటాను. డోంట్ వరీ. నీకంటే నాకు డబ్బా ముఖ్యం. అందుకే ఇస్తానని చెప్పాను. హౌ స్మార్ట్. ఆ రోజు ఇక్కడ మనమిద్దరే కదా ఉన్నాం. అవును. నేను తీయలేదు. మరి ఎవరు తీసుంటారు బేబీ? చెప్పమ్ముడు. నేను తీయలేదు. ఏంటి తుపాకీ తీశారు? ఈ తుపాకీని ఇంతకు ముందు నువ్వు చూడనే లేదు కదా. కాల్ చేస్తాను. చెప్పవే, ఫోన్లో బెదిరించింది ఎవరు? నా తుపాకీ కన్నా పెద్ద తుపాకీ ఉందా వాడి దగ్గర? చెప్పు. చంపేస్తానని బెదిరించాడా లేక బాగా డబ్బిస్తానన్నాడా? చెప్పు మాయా. పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది. వేసుకొని చూస్తాను. నీ తెలివి. అమోఘం గణేష్. ఏం కావాలి నీకు? నేను ఎలాంటి వాడినో నీకు బాగా తెలుసు. నీకు దీనికి సంబంధం లేదు. సంబంధం ఉంది గణేష్. అనిత నువ్వు అసైన్మెంట్ చేసినా, నువ్వు నేను అసైన్మెంట్ చేసినా మన ముగ్గురికి ఈక్వల్ షేర్. అదే మన గ్యాంగ్ రోల్. దాన్ని మీరి నువ్వు అనిత కలిపి సోమన మ్యాటర్ లో గేమ్ ఆడుతుంటే నేను వేడుక చూడాలా? నీ షేర్ నీకు వస్తుంది. కానీ ఆ ఫుటేజ్ ఉంటేనే వసంత్ దగ్గర నుంచి డబ్బులు రాబట్టగలం. అది జాగ్రత్త. వస్తుంది. ఏంటి మాయ ఏదన్నా ప్రాబ్లం చేస్తుందా? ఇకపైన తను మనకు అక్కర్లేదు.